ఇంతకుముందు మా ఎస్టీ హోదా సాధించుకోవడం మాకు పెద్ద లెక్కేం కాదు. కాకపోతే గౌరవనీయులు మీరు ముఖ్యమంత్రి గారు చేస్తామని చెప్పి మాట ఇచ్చిరు వాల్మీకులకు మేనిఫెస్టోలో. అయినా మమ్మల్ని మర్చిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బోయలు లేరా? బోయలు ఎందుకు మర్చిపోతున్నారు? ఓట్లేసేంత వరకు మా మాట మాట్లాడతారు, తర్వాత మమ్మల్ని పక్కకు పెట్టేస్తున్నారు. మీకు లాస్ట్ విషయం చెప్తున్నా, తెలంగాణ ఉద్యమానికంటే ఇది మాకేం పెద్ద లెక్క కాదని హెచ్చరిస్తున్నా. మాకు ఈ 15 రోజుల అపాయింట్మెంట్ ఇచ్చి మాతో మా సమస్యలపై మాట్లాడాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కోరుతున్నా. మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. కొంచెం మాకు ఎస్టీ హోదా కల్పించి కేంద్రం పైన మీరే ఒత్తిడి తీసుకొచ్చి చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుతున్నాను. మమ్మల్ని ఎస్టీ కలుపుతారని చెప్పేసి గత 56 ఏళ్ళ నుంచి కూడా మేము ఎస్టీ కోసం పోరాడుతున్నాం. ఎస్టీలో కలవట్లేదు. ఆయన అంటాడు, నేను బోయోల ఇంట్లోనే ఉన్నా, బోయోల ఇంట్లోనే పెరిగాను, బోయోలు పెట్టనే తిన్నానని చెప్తారు కదా. అలా మా కులాన్ని ఎందుకు గుర్తిస్తలేడు? ఆయనకు పెళ్లిలో కూడా సారే పెట్టింది మళ్ళీ మా బోయోలే. ఆ విశ్వాసం కూడా లేకుండా మమ్మల్ని ఎస్టీలో కలపట్లేదు. మా బాధలు ఎవరు తెలుస్తారండి? అదేవిధంగా మాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు. మాకు చాలా అవి చెప్పి మాయ మాటలు చెప్పి ఈరోజు పైకెక్కి కూర్చున్నాడు. ఈరోజు మా బోయని ఎస్టీలో కలపాలని అడుగుతున్నాం. బోయ హక్కుల పోరాట సమితి సంఘం తరపు నుంచి మా వాల్మీకి కుల బంధువులు ఒకటే అడిగేది, ఇది మా చిన్నగున్న మేము మొత్తం ముందు నుంచి కూడా ఉన్నది మా ఎస్టీ డిమాండ్. ఆల్రెడీ మేము ఎస్సీలో ఉన్నాం. ఎస్సీ నుంచి తీసుకొచ్చి ఎస్టీలో వేసిరు, ఎస్టీ నుంచి తీసుకొచ్చి బీసీలో ఏలో వేసిరు. మాకు ఎమ్మెల్సీ ఇస్తావా, మేము కార్పొరేషన్ ఇస్తావా, నువ్వేవి ఇస్తావా అని మేము అడగం. మాకు కావాల్సింది ఒకటే ఎస్టీ డిమాండే మా ముఖ్యమైనది, మా బలమైన కోరిక. గత ప్రభుత్వం కూడా మాకు ఒకటే హామీ ఇచ్చింది, బోయల్ని ఎస్టీలో కలుపుతున్నామని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించింది. ఆ ఢిల్లీకి అడుగు వాళ్ళు బీజేపీ వాళ్ళు అడుగుతేనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతేనేమో బీజేపీ చేయట్లేదు అంటారు. ఇక్కడ ఎవరికి వాళ్ళే సరిపోయింది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేమేమో దేశ ద్రోహమా, లేదా మాకు ఈ రాజ్యాంగంలో ఇక్కడ మాకు ఉండడానికి హక్కు లేదా, మేము బంగ్లాదేశ్ నుంచి వచ్చినామా, ఇట్లా ఒక అనుకుంటూ పోతే ఇట్లా క్వశ్చన్ చేస్తే ప్రతి ఒక్కటి ఉంటది. కానీ మీకు అన్ని తెలుసు కూడా, మేము అడవి నుంచి వచ్చినాం, నేను నల్లమల్ల పులి, మేము కూడా అటు నుంచే వచ్చినాం, మేము కూడా మాది ఉమ్మడి మైమనారే, మాదంతా ఒకటే. మీరు ఒకరే కాదు, అక్కడ 13 బిడ్డలు ప్రతి ఒక్కరు నల్లమల్ల గడ్డలో పుట్టినోళ్ళే. అందుకని మేము అడిగేది ఏంటంటే, మా ఎస్టీ డిమాండ్ మాకు గత ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని నెరవేరిస్తే ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. ఆయన నెరవేర్చలేదు. మళ్ళీ మీరు వచ్చారు, మీరు ఒక 5 సంవత్సరాలు, అంటే ఇప్పటికి ఒక బాబు పుడితే 15 సంవత్సరాలు, అంటే ఒక స్టడీ మినిమం 10th బ్యాచ్ అయిపోయేది. నువ్వు ఇంకో ఇది గడిపావు అనుకోండి, మా జీవితాంతం నాశనం అయిపోవడం తప్ప, మీకు బానిసలుగా బతకడం తప్ప ఏం చేయట్లేదు మీరు. మాకు కావాల్సింది మాకు డిమాండ్ మెయిన్ ఒకటే ఒక డిమాండ్, మా ఎస్టీ డిమాండే. నువ్వేమి మాకు ఎమ్మెల్యే పదవులు మేము మిమ్మల్ని ఏమి అడగట్లా, మా గొంతుమ కోరికలు ఏమి అడగట్లా. మాకు కావాల్సింది ఒకటే, కార్పొరేషన్. మీరు బీసీ కార్పొరేషన్ ఇచ్చారు, ఆ కార్పొరేషన్ ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఏం చేసిరు అన్నది నిన్నటికి మొన్ననే మన తీర్మార్మలన్న గారు బయట పెడితే, ఆ కార్పొరేషన్ డమ్మీ కార్పొరేషన్ అని డైరెక్ట్ చెప్పేసింది తీర్మార్మల. మాకు ఆ కార్పొరేషన్ వద్దు, మాకు కావాల్సింది ఎస్టీ డిమాండ్. ఆ డిమాండ్ తొందరగా నెరవేర్చాలని మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా నెక్స్ట్ అసెంబ్లీ మీటింగ్ లో కంపల్సరీ చర్చించి దాన్ని ఒక కొలికి తీసుకొస్తారని కోరుకుంటున్నాం. లేదనుకో మా అసెంబ్లీ ముట్టడి మా పెద్దలందరూ నిర్ణయం తీసుకొని మన తెలంగాణ మా వాల్మీకి స్టేటస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటే చేయగలదు. ఎందుకంటే సెంట్రల్లో ఉన్నది వీళ్ళే ప్రతిపక్షం, కానీ చెయ్యరు. ఎందుకంటే అత్యధికంగా రెడ్ల పాలన. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్లో మొత్తం రెడ్లే ఉన్నారు చాలా వరకు. ఇలా నిజంగా ఎస్టీ స్టేటస్ వస్తే నష్టం ఎవరికంటే వాళ్ళకే, కాబట్టి కానివ్వరు. ఏదో రకంగా కాలు అడ్డు వేస్తూనే ఉన్నారు. మా డిమాండ్స్ వచ్చేసి నార్మల్ డిమాండ్సే. ఎస్టీ సాధనకు అన్ని విధాల సహకరించడంతో పాటు మన తెలంగాణలో సెంట్రల్ కూడా బిల్లు ఆమోదింపజేస్తే మీకు ఎంతగానో కృతజ్ఞతగా వాడి ఉంటాం. జీవితకాలం మా పిల్ల తరాన చెప్పుకుంటాం. కానీ
నెక్స్ట్ రెండో డిమాండ్ వచ్చేసి మాకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం కూడా జరిగింది. ఆ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని అడుగుతున్నాం. మూడో డిమాండు ఈ మన కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామన్నారు, అది లేదు. ఇక మన మొత్తానికి మానవ జాతికి పుట్టుక మూల కారణమైనటువంటి మన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించాల్సిన బాధ్యత అది గవర్నమెంట్దే ఉంటది. ఎక్కడెక్కడనో ఏ రాష్ట్రాలలో ఎవరెవరు ఎక్కడెక్కడో వచ్చేలా ఉంటుండే, కానీ అసలైన ఇక్కడ ఎవరివి ఏవి ఉండట్లేదు. దానితో పాటు అన్ని కులాలకు ఇచ్చినట్టు హైదరాబాద్ లో ఉప్పల్ బాగాయతుల 1 ఎకరా పొలం ఇవ్వడం జరిగింది. దానికి నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీదనే ఉంది. ఆ ఎకరా పొలం గురిక గత ప్రభుత్వం ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చినట్టు మాకు ఇచ్చిండ్రు, అది ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీదనే ఉంది. లేకపోతే రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇక మా వంతు చలో అసెంబ్లీ ముట్టడం. నిన్న మొన్న ఆటో డ్రైవర్లు ఎలాగ చేసిండ్రో, ఇంతకుముందు ఆశా వర్కర్లు, ఈ రకంగా మేము గిట్లా రంగంలోకి దిగితే రేవంత్ రెడ్డి ఊర్లోకి వెళ్ళి ఊర్లోకి రాలేడు, ఊర్లోకి వచ్చిన బయటికి వెళ్ళలేడు, దిగ్బంధిస్తాం. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, బాగా గుర్తుపెట్టుకో. మిమ్మల్ని అక్కడ అడుగడుగున మీ నాయకులని అడ్డుకుంటాం. ఇదే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉడక కొంతమందిని ఊర్ల నుంచి పరిగెత్తించిన సమయం ఉంది. ఎందుకంటే వాల్మీకులు ఎక్కడ దెబ్బలకు పోలీస్ కేసులకు దేనికి బెదిరే వాళ్ళు కారు, దేనికైనా సిద్ధంగా నిలబడే వాల్మీకి బిడ్డలం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది కవర్ చేస్తున్న మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు జక్కుల వెంకటయ్య. నేను ప్రస్తుతం తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా రైతు సంఘానికి ప్రధాన బాధ్యతల్లో ఉన్నా. నేను వాల్మీకి బోయ జాతిలో పుట్టాను. అయితే వాల్మీకి బోయలను దాదాపు గతంలో ఎస్టీ జాబితాలో ఉన్నది, కానీ మనకు తీవ్రమైన అన్యాయం ఎప్పుడు జరిగిందంటే ఈ రిజర్వేషన్ కోటాలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు మనకు అంటే రిజర్వేషన్ ఎస్టీ జాబితాలో ఉంటే దాదాపు రాష్ట్రంలో ఒక 10 దాకా మన జాతి ఎమ్మెల్యేలు అవుతారని కుట్రతోన అగ్రవర్ణ జాతి మనల్ని కానియకుండా మనలను బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. అయితే మనం తెలంగాణ వస్తే మనకు మన జాతికి న్యాయం జరుగుతుంది, మనం ఒక 3-4 ఎస్టీ జాబితా ఇట్లా అయితే ఎమ్మెల్యేలు కావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి మన జాతి మొత్తం తెలంగాణ కొరకు ఉద్యమాల్లో పాల్గొని చాలా పెద్ద ఎత్తున మనకు ఆ ఉద్యమాల్లో పాల్గొని పెద్ద ఎత్తున ఉద్యమించి తెలంగాణను మన జాతి కూడా సపోర్ట్ చేసి 2014లో జూన్ 2లో తెలంగాణ సాధించుకున్నాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఏం చెప్పిందంటే, ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఎస్టీ జాబితాలో చేస్తామని చెప్పి మోసం చేసింది. ఈ క్రమంలో మొన్న జరిగిన 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, మేము కాంగ్రెస్ పార్టీ మీ రాష్ట్రం తెలంగాణలో అధికారంలోకి వస్తే మీ ఎస్టీ జాబితా గురించి మేము పరిశీలన చేస్తాము, ఇక్కడ తీర్మానం చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. సరే, కేంద్ర ప్రభుత్వానికి పంపారో లేదో ఈ 2 అంతా గందరగోళం చేసి పంపి గత టీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనల్ని మోసం చేసింది. అదే రకంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఒకవేళ ఎస్టీ జాబితా కొరకు మేము చేస్తామని చెప్తున్నది. అదే రకంగా ఇప్పుడు ఒకవేళ చేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎస్టీ జాబితా బోయలకు చేస్తే మేము వారికి సహకారం చేస్తామని మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి జాతి
చెప్తున్నది కదా, మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎస్టీ జాబితా ఎందుకు చేయడం లేదు? కనుక ఏ పార్టీలైనా మనల్ని మోసం చేస్తున్నాయి కానీ మన జాతికి న్యాయం చేయడం లేదు. కనుక మన వాల్మీకి బోయ జాతి మన అంతకు మనము ఉద్యమాల్లో పాల్గొని మన జాతి న్యాయం కొరకు, రిజర్వేషన్ల కొరకు, ఎస్టీ జాబితా కొరకు మనకు కావలసినటువంటి ఉద్యోగాలు, విద్యలో మనకు ప్రాధాన్యం కల్పించేటువంటి ఉద్యమాలు చేయాలని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క సూటి ప్రశ్న, తెలంగాణ వాల్మీకి బోయలకు గిరిజన హోదా వెంటనే అమలు చేయాలి. 2015 చల్లప్ప కమిషన్ నివేదికపై తక్షణ చర్యలు కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. 2015-23 తెలంగాణ శాసనసభ తీర్మానాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన వాల్మీకులు 2023 ఎన్నికల హామీలు నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న వాల్మీకి బోయలను గిరిజన తెగలుగా కొనసాగుతున్న న్యాయమైన పోరాటం. అయితే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వాల్మీకి బోయల జీవితాల్లో సమన్యాయం, సమహక్కులు వెలుగు చూడలేదు. 2015 చల్లప్ప కమిషన్ వాల్మీకి బోయలను స్పష్టమైన సిఫారసులు చేసినప్పటికీ ఆ నివేదికను ఇప్పటి వరకు అమలు చేయకపోవడం తీవ్ర విచారకరం. శాస్త్రీయ చారిత్రక ఆధారాలతో కూడిన ఈ కమిషన్ సిఫారసులను పక్కన పెట్టి వాల్మీకి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం అన్యాయం. ఇక 2015 మరియు 2023 సంవత్సరాల్లో తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానాలు ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ తీర్మానాలను అమలు చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. 2023 ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాల్మీకి సమాజానికి ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా గడిచిన వాల్మీకి బోయలకు జరిగిన మేలు శూన్యం. విద్యా, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలలో వాల్మీకులు ఇప్పటికీ చివరి అంచుల్లోనే పరిమితం అవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటులో వాల్మీకి సమాజం కీలక పాత్ర పోషించిన విషయాన్ని పాలకులు మరవకూడదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాల్మీకి బోయలను గిరిజన తెగలుగా గుర్తించాలి. చల్లప్ప కమిషన్ 2015 సిఫారసులను వెంటనే అమలు చేయాలి. 2015 మరియు 2023 సంవత్సరంలో తెలంగాణ చట్టసభల్లో వాల్మీకుల గిరిజన తెగల జాబితాలో చేర్చుటకై చేసిన తీర్మానాలను కార్యరూపం దాల్చేలా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వాల్మీకులకు సమాన సామాజిక రాజ్యాంగ హక్కులు కల్పించాలి. మా గోడు మా గోస పట్టించుకునేది ఎన్నడు అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. న్యాయం ఆలస్యం అయితే అది అన్యాయం కాదని చరిత్ర చెబుతుంది. ఇది హెచ్చరిక కాదు, ఇది ఒక వాల్మీకి బోయ జాతి బిడ్డ గుండె చప్పుడు. జై వాల్మీకి. మిత్రులారా, మీ ద్వారానే రేపు సమాజానికి మా జరుగుతున్న మా కులానికి జరిగిన అన్యాయం మీరు ప్రజలకు తీసుకెళ్ళాలంటే ముందుగా మా ఆవేదన, మా ఆక్రందన మీరు వినాల్సిందిగా ఒక్కటే నిమిషంలో ప్రెస్ మీట్ ముగిస్తాం. కాకపోతే డిమాండ్ ఒకటే కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా అదే డిమాండ్. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రతి బహిరంగ సభల, ప్రతి మీటింగ్లా నేను అధికారం వస్తే వాల్మీకి బోయలను ఎస్టీలుగా చేసే కార్యక్రమం నా బుద్ధస్కంధాల మీద వేసుకుంటా, నేనే మోస్తా అన్నాడు. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటింది, ఉలుకు లేదు, పలుకు లేదు. చట్టసభలో స్థానం లేని బోయలు ఈరోజు మరి ముఖ్యమంత్రి కలవాలంటే ఏ విధంగా కలవాలి? ఉమ్మడి మామనాడు జిల్లాలో 14 సీట్ల బోయలు ఉన్నారు. మరి మీకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కారణం ఏంటి? నీవే అంటావు, ప్రతి ఉదర దెబ్బలు కొట్టినావు, సీట్లు తీసుకున్నావు, ముఖ్యమంత్రి అయినావు.
నేను నల్లమల్ల బిడ్డలంటే మేము నల్లమల్ల బిడ్డలమే. వాల్మీకి బోయలు ఎస్టీలుగా చేస్తారన్న ముఖ్యమంత్రి హామీని నిలబెట్టకుంటే వచ్చే అసెంబ్లీ ముట్టడి తప్పనిసరి చేస్తాం. ఇంకోటి ముఖ్యమంత్రి కొత్త చెప్తాడు, మొన్న వనపర్తి మీటింగ్ పోయి మీరు చూసి ఉంటారు, పోయి మా బోయలు అంటే అన్నం తింటాడు. నా పెళ్లికి సారా పెట్టింది బోయల్లే, నా జీవితాన్ని ఇచ్చిందే బోయల్లే అని ఆయన గంటాపదంగా చెప్తుంటాడు. ప్రతి మీటింగ్లో చెప్పేది ఏంటంటే ఆయన ఒకటే మాట, వాల్మీకి బోయల ఇంట్లోనే నేను భోజనం చేసిన, నా పెళ్లి చేసుకున్నా. అందుకే మనం వనపర్తిలో పోయిందా ఫస్ట్ మా ఇంటికే వచ్చిండు. నేను బోయల ఇంటికి వచ్చిన, ఈశ్వరాయ ఇంటికి వచ్చినా కదా, బోయలకు న్యాయం చేస్తాడేమని మనం భ్రమలు ఉన్నాం. అందుకే ఆయన ఇంత రోజులు వెయిట్ చేసినాం. మూలిగితే ఒకటే మాట అంటాడు, ఎస్టీ చేస్తా, ఎమ్మెల్సీ ఇస్తా. ఇది ఇప్పుడు ఎమ్మెల్సీ పక్కకెట్టి ఎస్టీ డిమాండ్ స్పష్టత ఎందుకు వస్తలేదు? పదవులు కొన్ని కులాలకు ఎందుకు ఇస్తున్నావు? మరి వాల్మీకి బోయలు రేపు పొద్దుగాల కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ దాకా పాదయాత్ర చేయమంటావా? కొడంగల్ నుంచి హైదరాబాద్ చేయమంటావా? మా సర్ది మేము కట్టుకొచ్చుకుంటాం, మా మూట కట్టుకొచ్చుకుంటాం. నీ ఇంటిని మాత్రం ముట్టడి ఏమంటే ముట్టడిస్తాం, మాకేం అభ్యంతరం లేదు. కానీ చివరిగా ఆయనకు ఒకటే అవకాశం. ఇంకొక మాట, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినా నాకు భగవద్గీత, బైబిలు, ఖురాన్ ఒకటే సీరియల్ నెంబర్ 18లో పెట్టిన వాల్మీకి బోయలు ఎస్టీ చేస్తాను. మరి మేనిఫెస్టో దాన్ని దానికి రూపకల్పన చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పి నేను పెట్టిస్తున్నా, నేనే పరిష్కరిస్తాను అంటే నీకు కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధి లేదు. అదేవిధంగా పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ పాదయాత్రలు మేము కలిసినాం, వాల్మీకి ఫోటో తీసుకొని ఆ భగవంతుడే మీ రూపంలో రావచ్చు, నేను ఎస్టీ డిమాండ్ ముఖ్యమంత్రి మీ ముందర చెప్తున్నాను, పీసీ అధ్యక్షుని వదల రేవంత్ రెడ్డి గారికి చెప్పారు. ఏమని? ఎస్టీ చేయాల్సిందే మనం అన్నాడు. వచ్చి 2 సంవత్సరాలు దాడుతుంది, ఒక పదవి లేదు. పదవి అంటే నీ ఇష్టం, నీ పార్టీ, నీ కథ. ఎస్టీ లేకుండా ఎవరైనా నీ ఇంట్లో అటెండర్లు ఉంటారు కదా మా వాళ్ళు, వాళ్ళకి ఇచ్చుకోరా, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎస్టీ డిమాండ్ పరిష్కరించకుంటే డాక్టర్ ఎస్ చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ఆధారంగా, ఇగో ఇదే రిపోర్ట్ ఆధారం, దీని ఆధారంగా ముఖ్యమంత్రి పదే క్లియర్గా రాసిరు, వీళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి. భారత రాజ్యాంగము ఒక కులాన్ని జాతిగా మార్చే ముందు 4 పాయింట్లు తీసుకుంటుంది. ఒకటి తెగ, వీళ్ళు తెగనా కాదా, వీళ్ళ వృత్తి ఏంటి, వీళ్ళ భాష ఏంటి. లిపి లేని భాష మాట్లాడాల బోయలు ఎక్స్పర్ట్లు. ఆ రోజు వేటాడేటప్పుడు కాలి పేదల శబ్దం ద్వారానే ఆ రోజు వేటాడారు. అది లిపి లేని భాష కనుక ఆధారం అని డాక్టర్ చెల్లప్ప గారు చెప్పారు. రెండోది వేషాధారణ. మేము జస్ట్ ఏదో చదువుకున్నాం కాబట్టి ఇట్లా బట్టలు వేసుకున్నాం, కానీ మా వాళ్ళు పోతే కనపడతారు, ముఖ్యమంత్రి బాగా తెలుసు. రెండో పాయింట్. మూడోది ఏంటి, వీళ్ళ జనాభా ఎంత, వీళ్ళ ఎడ్యుకేషన్ ఎంత, వీళ్ళ వృత్తి ఏంటి. వృత్తి లేని కులం ఏంటంటే బోయలే, ఎడ్యుకేషన్ 0.5 కూడా లేదు. ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయని చెల్లప్ప గారు మొత్తం దేశమంతా పర్యటన తీసుకొచ్చిండు. ఒక 11 రాష్ట్రాలు తిరిగిండు, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసిండు, వీళ్ళు అర్హులే. ఏకగ్రీవ తీర్మానం కూడా చేసిండు 2 సార్లు వాల్మీకి బోయలు ఎస్టీలు అని. అసెంబ్లీ 119 మంది ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి ఎవరైనా కులం ఉంటే అది బోయలే, ఎస్టీలే అన్నారు. ఇంకొక మాట, శాసనమండలి తీర్మానం చేసిరు. మరి ఇంత చేసినాక వాల్మీకి బోయలకు ఎస్టీ ఎందుకు వస్తలేదు? మరి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలంటే మేము ఏం చేయాలి చెప్పండి? మీలాగా మాకు ఎవరు లేరు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక చైర్మన్ లేడు, ఒక రాజ్యసభ లేదు, ఒక లోకసభ లేదు, ఎమ్మెల్యే లేడు. మరి మేము మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలి? పోనీ ఏదైనా ఛానల్ మీనే ఆటోమేటిక్గా వాళ్ళని పిలిపించేయండి, వాళ్ళకి చెప్పండి, మేము వస్తాం వాళ్ళతోనా, మాకేం అలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇంకొకటి, ఈయన ఆ రోజు ఇంకో మాట ఇచ్చిండు, వాల్మీకి బోయలు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు మీరు మీ అందరి మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేస్తారని మాట ఇచ్చిండు. అసలు మీరు ఇచ్చిన మాట మీద మీకు స్టైబుల్ గా లేకుంటే మీ ఎవరిని అడగాలి? వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి వస్తాడు, 1 గంట సేపు ఉంటాడు ఎక్కడ కూడా మామూలు జిల్లాగా, వస్తుండే వెళ్ళిపోతున్నాడు. అపాయింట్మెంట్ అంటే అన్న గుడి ఓపెనింగ్కి వస్తుండు, మొన్ననే కదన్న వనపర్తిలో బోయలింటికి వచ్చి అదేంది పూరి తిన్నాడు, కుర్మ తిన్నాడు, సారా పెట్టిన వాళ్ళు అన్న మీకు ఓపిక ఉండాలా అంటారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? మరి పెళ్లి అయిపోయి 2 సంవత్సరాలు ఇప్పుడు చేసినా కూడా పిల్లలు పుట్టేటోళ్ళు మళ్ళా. మరి ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చి వస్తలేదు అనేది మా క్వశ్చన్. ఇంకొకటి, ఆయన చెప్పిండు మహారుషిని పేరు మీద మామనాడు జిల్లాకు పేరు పెట్టమని మెమోరాండం ఇస్తే ఆ పీసీ అధ్యక్షుని వదల నాకేం అభ్యంతరం లేదు, వాల్మీకి పేరు మారుస్తున్నాడు. అంటే మీరు ఇచ్చిన మాట మీద ఇంకోటి వాల్మీకి పెట్టేసినందుకు దానికి నిధులు లేవు, నియామకం లేదు.
అసలు మీకు ఉద్దేశం ఉందా లేదా, లేకుంటే 2009లో మీరో మేమో తెలుసుకుందాం రోడ్ల మీదనే. మీ ఓపిక మా సహనం, మా సద్ది మేము కట్టుకొచ్చుకుంటాం, మా మూట కట్టుకొచ్చుకుంటాం, రమ్మంటే మీ ఇంటికి వస్తాం జూబ్లీస్కి. మా ఆలోచన ఒకటే, ఎస్టీ డిమాండ్ పరిష్కరించకుంటే వాల్మీకి బోయలు 6.5 లక్షల మంది తెలంగాణలో ఒకే ఒక పదం మీద నువ్వు ఏ రోజు రమ్మంటే ఆ రోజు మీ ఇంటికి వస్తాం. కానీ 24 అసెంబ్లీ నడుస్తుందంటావు, అన్ని కులాలు అసెంబ్లీకి వస్తున్నాయి, మరి వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంది కాబట్టి మరి మమ్మల్ని ఎవరి దగ్గర రావాలి? నువ్వు డైరెక్ట్ ఇవ్వాలి అపాయింట్మెంట్, ఎందుకు ఇవ్వడం లేదు? ఏ ఎమ్మెల్యే అడుగు ఎంపీ అడగన్నా మీరు సారే డైరెక్ట్ కలవాలన్నా మీరు అంటారు. సో మీ అపాయింట్మెంట్ దొరకాలనుకుంటేనే ఇంత సమస్య ఉన్నప్పుడు మరి సమస్య ఎవరు చదువుతున్నా? అందుకే మీడియా సమావేశం పెట్టింది అదే ఉద్దేశంతో. ఈ అసెంబ్లీ సాక్షిగా మీరు ఈసారి దీని మీద స్పందించకుంటే వచ్చే అసెంబ్లీ మొదటి రోజు నుంచి లాస్ట్ దాకా రోజు 10,000 మందిని అసెంబ్లీ ముట్టడి చేస్తాం. ఇంక మా బోయలకు అదే పని, నెక్స్ట్ ఇంకా ఇంకే పని లేదు. నువ్వు మళ్ళా వచ్చి మళ్ళీ దాంట్లో పూరి తింటావా కుర్మా తింటావా అది మీ ఇష్టం. కానీ ఇక్కడ డిమాండ్ విషయంలో ఏ వ్యత్యాసం వచ్చినా 6.5 లక్షల మంది తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని మా మీద తోడు చేస్తారు. మీ నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తారు. మా నాయకత్వాన్ని ఏంటి ముఖ్యమంత్రి ఎందుకు కలుస్తలేడు? ఒకటే క్వశ్చన్, ముఖ్యమంత్రి ఎందుకు కలుస్తలేడు? మరి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎన్ని రకాలు ట్రై చేయాలో అన్ని రకాలు ట్రై చేస్తున్నాం. ఏమైనా ఎమ్మెల్యేలు అడుగుతున్నాం, ఎంపీలు అడుగుతున్నాం. మామనాడు జిల్లా 14 మంది ఎమ్మెల్యేలు అడిగినాం, 2 ఎంపీలను అడిగినాం, 6 మంది ఎమ్మెల్సీలు అడిగినాం. మరి ఎందుకు మీరు అపాయింట్మెంట్ మాకు ఇవ్వడం లేదు? అంటే వీళ్ళు అపాయింట్మెంట్ కలిగితే ఎస్టీ డిమాండ్ పరిష్కరించాలని వస్తుందనే. అందుకే మిత్రులారా, ఒకటి వాల్మీకి బోయలకు ఇచ్చిన మాట శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, నీ రాజకీయ జీవితం స్టార్ట్ అయిందే మా దగ్గర, మా బోయల దగ్గర. నువ్వు జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎంపీ తర్వాత ముఖ్యమంత్రి. నువ్వు ప్రతి అడుగులా బోయలు ఉన్నారా లేదా నీ ఆత్మ పరిశీలన చేసుకో. బోయలు ఉన్నారా లేదా? స్టేట్ గా మీడియా తర్వాత మీరు అడిగే క్వశ్చన్ ఒకటే, ముఖ్యమంత్రి గారు మీకు బోయల మీద చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇచ్చిన మాట మీద మీకు గౌరవం ఉంటే, రాహుల్ గాంధీ పాదయాత్రలో మీరు చెప్తిరి. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఏంటి, ఇసుక వాల్మీకి భగవాన్ కా ఏమంటారు వంశస్థులు వీళ్ళు పరిష్కరించమన్నావు. మరి నీకు మీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ రాహుల్ గాంధీ మాట అంటే లెక్కలేదా? మల్లికార్జున ఖార్గే గారు ఆయన గెలిచిన ఎంపీ సీట్ల గుల్బర్గాలో బోయలు ఎక్కువ ఎస్టీగా ఉంటారు అక్కడ కర్ణాటకలో. అంటే పక్క ఎస్టీలో ఉన్నటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున గారే చెప్తారు చేసేయండి వాళ్ళదని. మరి చెయ్యనీక నీకెందుకు మనసు ఒప్పుతలేదో మాకు అర్థమవుతలేదు. అందుకే మాకు ఏ ఛానల్ అయినా సరే, ఏ మీడియా ద్వారా అయినా సరే కబురు పంపు వాళ్ళని పెట్టుకొని వస్తాం. మీరు ఇచ్చిన మాటనే కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకొస్తాం. నువ్వు ఇచ్చిన డాక్టర్ చిల్లప్ప కమిషన్ చేస్తాం. ఇగో ఇక్కడే ఉంది చిల్లప్ప కమిషన్ రిపోర్ట్. అందులో ఆయన ఒక రిటైర్డ్ ప్రభుత్వము ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వేసి మరి క్లియర్ గా వాల్మీకి బోయలు ఎస్టీలో అర్హత ఉంది అని చెప్పినటువంటి ఆనాటి చిల్లప్ప కమిషన్ రిపోర్ట్ అదన్నే ఎస్టీ డిమాండ్ మీద మాట ఇచ్చినావు, ఎమ్మెల్సీ ఇస్తున్నావు. అసలు మీకు ఏంటి మీ సమస్య? మనం కలవడానికి మీకున్న సమస్య ఏంటి చెప్పండి. మరి లేదంటే రేపు నెక్స్ట్ వచ్చే 3 years లా ఒకటి మీరా మేమా తెలుసుకుందాం. మాకు ఇదేం కొత్తగా సిటీ యాక్ట్ కింద బోయలు స్వతంత్ర పోరాటంలో పోరాడారు. సిటీ యాక్ట్ కింద క్రిమినల్ ట్రైబ్స్ గా సర్టిఫికేట్ తీసుకున్నటువంటి బోయలు మేము. మాకు స్వతంత్రం రాకముందే ఇంత పెద్ద ఉద్యమం చేసిన వాళ్ళము, ఈ దేశాన్ని స్వతంత్రం చేసిన వాళ్ళము. సిటీ యాక్ట్ మాకు మేము వేటనే మా జీవనాధారం. కాకపోతే చట్టాలు మారినాయి కాబట్టి ఏదో కూలి పని నాలి పని చేసుకొని చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నాం. అంత మాత్రం మా పౌరుషం తగ్గదు, మా ఆలోచన తగ్గదు. మీరు ఇట్లా వచ్చే అసెంబ్లీ వారికి దీని మీద స్పష్టత ఇవ్వకపోతే అఖిలపక్షం తీసుకుపోమంటున్నాం. ఢిల్లీకి పంపినాం కదా, అసెంబ్లీ 2 సార్లు తీర్మానం చేసి పంపించిన కాపీని ఢిల్లీలో ఉంది అంటారు కదా, ఢిల్లీ తీసుకుపో, అఖిలపక్షాన్ని తీసుకుపోదాం, మాట్లాడదాం ఏందో ఒక సమస్య. మొన్ననే కర్నూలు అయిపోయిండు ప్రధానమంత్రి కర్నూలు మీటింగ్ లో అయిపోయిండు, మాకేలాంటి అభ్యంతరం లేదు, అసెంబ్లీ తీర్మానం చేసే కాపీని ఇస్తే మాకు అభ్యంతరం లేదు అన్నాడు. నరేంద్ర మోడీకి లేని అభ్యంతరం ముఖ్యమంత్రికి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. అందుకే కొడంగల్ నుంచి హైదరాబాద్ దాకా నీ కష్టం నీకు తీసుకోవద్దని, నీవు మంచి మనసుతోన నీకు పెళ్లి చేసిన ఆ జాతి బిడ్డలుగా మేము చెప్తున్నాం. మీరు ఒకటి
మా ఎస్టీ డిమాండ్ మీద ఎమ్మెల్సీ మీద స్పష్టమైన హామీ ఉంటే వచ్చే అసెంబ్లీలో ఇంకా మీటింగ్ ఉండదు, ఏముండదు, రోజు మేము పోలీస్ స్టేషన్కి అసెంబ్లీ తిరగడమే జరుగుతుంది. అందుకే ఆ కష్టాలు మాకు తెస్తావో లేకుంటే పరిష్కరిస్తావో నీవు ఈ మీడియా ద్వారానే ప్రకటించాలని, అదేవిధంగా ఈ 15 రోజుల్లో మాకు ఒక రోజు అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వాల్మీకి ఐక్యత